రోజు నేను అనుభవించిన కృప వేరు, రేపటి రోజు నేను అనుభవించవలసిన కృప వేరు. ఎందుకంటే టైం, కాలం, లోకం అప్డేట్ అవుతుంది. దానితో పాటు మనం కూడా అప్డేట్ కాకపోతే మనం ఎక్కడో ఉంటాం, కాలం ఎక్కడో ఉంటుంది. ఈ రెండు మిస్ మ్యాచ్ అయ్యిందనుకో, అయ్యాయి అనుకో, అప్పుడేమవుతుంది, మనం అజ్ఞానులం అయిపోతాం. ఈ లోకం మన మీద ఏలుబడి చేస్తుంది. వింటున్నారా? అంచేత మనం ఏమవ్వాలి, ఈ లోకం కంటే, ఈ లోకంలో ఉన్న వాటికంటే అత్యధికమైన కృప పొంది ఒక అడుగు ముందే ఉండాలి మనం. అప్పుడేమవుతాము, సాతాను తంత్రములను ఎరుగని వారం అవుతాం. ఈ లోకం ఏమన్నా తోకాడిచ్చిందనుకో, అప్పుడు మనం ఏమంటామంటే, ఈ లోకమా నీవు ఈరోజు తోకాడిస్తావని నాకు ముందే తెలుసు. ఎందుకు, ఎలా తెలుసు నీకు? నీకంటే అత్యధికమైన కృప పొందాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. నేను అధికమైన కృప పొందుకున్నా, శక్తిగల కృప పొందుకున్నా, బలాన్ని పొందుకున్నా. నీవు వేసే ఏషాలకి నేను లొంగేవాడిని, నీవు వేసే ఏషాలకి నేను పడిపోయేవాడిని. అంటే ఆ అప్డేట్ అలా నూతన పరచబడినప్పుడే మనం లోకాన్ని గుర్తించగలుగుతాం. అర్థమవుతుందని చెప్పే మాట. మనం చదువుకున్న వాళ్ళం అనుకోండి, చదువుకునే పిల్లలకి 4 మాటలు చెప్పగలుగుతాం. ఒరే బాబు, ఇక్కడి నుంచి ఇప్పుడే స్టార్ట్ చేయి, ఇప్పటి నుంచే స్టార్ట్ చేయి, చదివినవన్నీ మరలా ఒకసారి రెన్యూవల్ చేసుకో. ఎందుకంటే ఇంక 2 నెలలే ఉంది టైం. ఇక్కడి నుంచి కనుక నువ్వు స్టార్ట్ చేస్తే అప్పుడు నీకు ఎగ్జామ్ టైంకి 2 కరెక్ట్గా మ్యాచ్ అయిపోతాయి, నీకు బాగుంటుంది అని చదువుకొని ఎగ్జామ్స్ రాసిన వాళ్ళమైతే, ముందుగా వెళ్ళిన వాళ్ళమైతే వెనకొచ్చే వాళ్ళకి చెప్పగలుగుతాం. మనమే ముక్కి 3వ తరగతి చదివినామనుకోండి, ఇప్పుడు ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి ఏం చెప్తాం మనం? ఏం చెప్పలేము. వాళ్ళు మనల్ని ఏమైనా అడిగారనుకో, నాకు అవగాహన లేదురా, ఏమో నువ్వు చూసుకోపో అని చెప్తాం. ఇప్పుడు ఈ ఉదాహరణలన్నీ, ఈ వ్యాఖ్యానం అంతా నేను ఎందుకు చేశానంటే, మనం దేవుని రాజ్యమునకు చేరుకొనవలసిన వారం. అయితే ఈ మధ్య నిడివిలో ఎన్నో ఆటుపోటులు, అభ్యంతరాలు, ఆటంకాలు, అవరోధాలు మన ఎదుట నిలుస్తాయి. నిలిచినప్పుడు మనం వెనుతిరిగి చూడకూడదు, వెనుతిరగకూడదు, వెనుకంజ వేయకూడదు. నాగటి మీద చేయి పెట్టి, అర్థమవుతుందా? వెనుతిరుగువాడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. మనం పాత్రులము కావాలి. మనం ప్రారంభించింది దాని కొరకు అన్నప్పుడు ఆ స్థితిని చేరుకునే అంతవరకు కూడా ఓర్పు, నేర్పు, సహనం, సంతోషం మనలో ఎప్పటికప్పుడు ఇంక్రీజ్ అవ్వాలి. కానీ ఏమవ్వకూడదు, ఎక్కిపోవాలని కానీ తగ్గిపోకూడదు.